హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఛానల్లో నాకు కొత్త చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని అయితే లైక్ చేయండి. ట్రైలర్ అయితే వచ్చేసింది భయ్య, 1 అవర్ అవుతుంది. ఆయన టార్గెట్ చేయడానికి సత్యదాద ఎవరో కాదు, నేను అప్పుడు విజువల్లో కనబడలేదు. బట్ ఇప్పుడు క్లియర్గా తెలుస్తుంది ప్రకాష్ రాజ్ గారు అని. ప్రకాష్ రాజ్ సత్యనారాయణ అలియాస్ సత్యదాద. సో ఆయనను టార్గెట్ చేస్తాడు మన ఓమి. సో వాళ్ళు పారిపోతున్న విజువల్స్ అయితే కనిపిస్తున్నాయి. అర్జున్ దాస్ కూడా మెయిన్ క్యారెక్టర్ ఉన్నట్టుంది. సో అర్జున్ దాస్ క్లారిటీగా చూపించాడు. ఈ బైక్ రేసింగ్ల కాడ ఉన్నది ఎవరు అనేది. సో మేబీ అందులో ఇట్లా ఉంటే అకిరానందన్ ఉండాలి, కానీ ఇక్కడైతే అసలు క్లారిటీ లేదు. అకిరానందన్ ఉన్నట్లయితే క్లారిటీ అనిపించలేదు. సో క్లియర్గా తెలుస్తుంది ఈ సత్యదాదా టీంలోనే మన శ్రీయారెడ్డి గారు ఉంటారు. సో వాళ్ళంతా ఒక గ్యాంగు. సో వాళ్ళని అటాక్ చేసినప్పుడే ఆమె ఆ నవ్వు కనిపించింది. అండ్ అదేవిధంగా అందులోనే ఒక పాప ఉన్నది. ఆ పాప ఎవరు మరి? హీరో గారికి ఏమైనా రిలేషన్ ఉందా అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి ఏమైనా సంబంధం ఉందా, లేదంటే తెలిసిన అంటే శ్రీయారెడ్డి గారి డాటరా? సో మొత్తానికి అయితే ఏదో ఉంది సంథింగ్. ఆ పాపను కూడా ఎత్తుకపోతాడు, అంటే ఎత్తుకపోతాడా లేదంటే ఒక షార్ట్ అయితే ఉంది ఇమ్రాన్ హష్మిది. సత్యదేవకు అండ్ ఓజస్ గంభీరాకి ఏదో సంబంధం ఉంది. సో ఓజస్ గంభీర అక్కడ టాటూ చూపించినప్పుడు నాకు తెలిసి ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. ఫ్లాష్ బ్యాక్ ప్రియాంక మోహన్ అడిగినప్పుడు ఈ టాటూకు అర్థం ఏంటిది అన్నప్పుడు సో మనం అయితే అర్థం చేసుకోవాలి. ఇది ఒక ఫ్లాష్ బ్యాక్ అయితే ఉంటుంది. మేబీ జపాన్లో కానీ లేదంటే సో సంథింగ్ జపాన్ రిలేటెడ్ అయితే ఉంటుంది ఓజస్ గంభీర. సో అక్కడ గురువుగారు, సో ఆయనకు ఒక గురువుగారు ఉన్నారా? సో వాళ్ళ గురువుగారి దగ్గర ట్రైనింగ్ తీసుకున్నప్పుడు ఏదైనా నేర్చుకున్నాడా? కొంచెం చూపిస్తారేమో బ్యాకప్ స్టోరీ. సో వాడు వచ్చేసి ఆల్మోస్ట్ అందరిని చంపేస్తాడా ఏంది? శ్రీయారెడ్డి కానీ అందరిని చంపేస్తాడా మొత్తం? ఆ ఒక్క పాపను బెదిరిస్తున్న విజువల్ అయితే నాకైతే కనిపించింది. సో ఆ పాపను బెదిరించి పరిగెత్తు అని అన్నాడు. పరిగెత్తు అన్నప్పుడు సో అందరినీ చంపేసే ఉంటాడు అని నా ఒపీనియన్. సో వీళ్ళందరూ అనుకున్నది ఏంటంటే వాళ్ళ ఎదుట నిలబడేది ఒక్కడే అని అనుకున్నారు. సో ఆయనే ఓజస్ గంభీర. ఈ విధ్వంసానికి కారణం ఎవరు వాడైతే కాదు అనగానే ఒక లాఫ్ ఇచ్చింది శ్రీయారెడ్డి. సో క్లియర్గా తెలుస్తుంది శ్రీయారెడ్డికి అండ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. సో వీళ్ళందరూ ఒక గ్యాంగ్ కానీ మేబీ ఒకప్పుడు వాళ్ళు ఒక దగ్గర పెరిగిరా, లేదంటే ఏదో సంథింగ్ రిలేషన్ అయితే ఉంది. సో వాడు కాదుగా అనగానే ఒక లాఫ్ అయితే ఇచ్చింది. ఒక అతను అయితే గొడుగు పట్టుకొని ఇట్లా ఆపుతున్నాడు. సో ఆ షాట్ చూసిన తర్వాత గ్యాంగ్స్టర్ అదే బ్యాకప్ స్టోరీ అనుకుంటా, అదే ఫ్లాష్ బ్యాక్ స్టోరీ అనుకుంటా. సో అందులో గ్యాంగ్స్టర్ మనోడు. సో వీళ్ళందరూ పార్ట్నర్సా? మరి ప్రియాంక మోహన్కు ఓజస్ గంభీర గురించి ఏమీ తెలియదు అనుకుంటా. అందుకనే అడుగుతుందామే మీ టాటూకు అర్థం ఏంటి అని. అండ్ మొత్తం బ్లాస్ట్ అంతా అయిపోయిన తర్వాత ఒక ఫోన్ తీసుకొని ఓమి ఫోన్ లేవట్టగానే ముంబై వస్తున్నా అని తలలు దేవుతాయి అని చెప్పి బెదిరిస్తాడు పవన్ కళ్యాణ్. సో క్లియర్గా తెలుస్తుంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఓమికి మధ్యన రైవల్రీ. మధ్యలో ప్రియాంక మోహన్కి ఏమైనా ప్రమాదం జరుగుతుందా, లేదంటే ఓన్లీ శ్రీయారెడ్డిని లేపేస్తారా, ఎవరిలో ఒకరిని లేపేస్తారా? శ్రీయారెడ్డి ఆల్రెడీ వాళ్ళకి దొరికినట్టుంది. దొరికినప్పుడే ఆమె ఒక లాఫ్ అయితే ఇస్తుంది, వాడైతే కాదు కానీ. సో ఆమెను చంపేసే ప్రమాదం ఉంది సినిమాలో. అంతేకాకుండా ప్రియాంక మోహన్ కూడా సో మళ్ళీ లాస్ట్ వరకు కనిపించలేదు. కొంతసేపే ఎపిసోడ్ ఉంటుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్పారు. కొంతసేపే అన్నప్పుడు కూడా కొంచెం డౌట్ వస్తుంది, ఆమెను ఉంచే అవకాశం లేదని. చూద్దాం ఆమె ఉంటుందా లేదా. అంతేకాకుండా సినిమా మొత్తం స్టోరీ అయితే ఇది అని అనిపిస్తుంది సింపుల్గా చెప్పాలంటే. సో వాళ్ళొక గ్యాంగు, వీళ్ళొక గ్యాంగు. ఒకప్పుడు వెళ్ళిన మన ఓజస్ గంభీర అజ్ఞాతవాసంలో ఉన్నాడు. మళ్ళీ ప్రమాదం అయితే వచ్చింది. అక్కడ పరిస్థితులు అన్నీ మారిపోయినాయి. సత్యదాదానే అటాక్ చేయడానికి వచ్చిండు. ఆ సత్యదాదాకు మన ఓజస్ గంభీరకు ఏదో సంథింగ్ రిలేషన్ ఉంది. సో అందుకే మనోడు ఎంట్రీ ఇచ్చేసి అందరిని వేసేస్తాడు. ఇదైతే నాకు అనిపిస్తుంది. మీకేమనిపించిందో కమెంట్ చేయండి.